మరోసారి కరోనా మహమ్మారి దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తుండటంతో కోవిడ్ భయాలు ఇంకా వీడటం లేదు. గత కొన్ని నెలలుగా దాదాపుగా తగ్గిపోయిన రోజువారీ కేసులు ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతుండటంతో మరోసారి కోవిడ్ ముప్పు ముంచుకొస్తుందేమోనని తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వేరియంట్ JN.1 కారణంగానే దేశంలో ఈ కేసుల పెరుగుదలకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,000 దాటింది. కొత్తగా గత 24 గంటల్లో 628 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. కోవిడ్ దాటికి మరొకరు బలయ్యారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ JN.1 రోజురోజుకు విస్తరిస్తుంది. డిసెంబర్ 24వ తేదీ వరకు దేశంలో మొత్తం 63 JN.1 కోవిడ్ వేరియంట్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఒక్క గోవా నుంచే 34 కేసులు నమోదైనట్లు తెలిపాయి. మహారాష్ట్ర 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణ నుంచి 2 JN.1 కేసులు నమోదైనట్లు చెప్పాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 4,054 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం నాటికి 3,742గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 4,000 దాటింది.